నశించాలి సామ్రాజ్యవాదం, నశించాలి సామ్రాజ్యవాదం, నశించాలి సామ్రాజ్యవాదం, వర్ధిల్లాలి కార్మిక కర్షకుల ఐక్యత, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వాళ్ళ మిత్రులు అంతా కూడా ప్లాన్ చేసి చంపాలనుకుంటారు. ఎందుకంటే మనం సహకారం చేసిరు. అదే రకంగా బండల వరకు సంబంధించింది సిఐటి యూనియన్, బండల వర్కర్స్ యూనియన్. ఈ సైమన్ కమిషన్ వచ్చినప్పుడు లాఠీ చార్జ్ చేశారు. అలాగే మీ అందరికీ తెలుసు, చాలా సినిమాల్లో, చాలా సందర్భాల్లో, చాలా పుస్తకాల్లో వ్యతిరేకంగా మీటింగ్ కోసం వచ్చిన వాళ్ళందరినీ కాల్పులు జరిపి విచక్షణారహితంగా, దారుణంగా, దుర్మార్గంగా చంపవేసినటువంటి సంఘటన ఒకటి. తర్వాత సైమన్ కమిషన్ సందర్భంలో లాఠీ చార్జ్ జరిగినటువంటి ఇంకొక 2 సంఘటనలు తీసుకొచ్చి ఎట్లయినా సరే ఈ బ్రిటిష్ రాజ్యానికి, ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి, ఈ బ్రిటిష్ పాలకులకి బుద్ధి చెప్పాలని సైమన్ కమిషన్. నా పేరు రామంచి నాగేశ్వరరావు, ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాను. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు షాద్నగర్ పట్టణంలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, సిఐటియు, యూటీఎఫ్ మరియు అనేక ఇతర విద్యార్థి ఉపాధ్యాయ మిత్రులు, సంఘాలు ఏర్పాటు చేసినటువంటి భగత్ సింగ్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. 79వ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల యొక్క వర్ధంతి సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయలేదు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలైంది. 95వ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల యొక్క వర్ధంతి మనం నిర్వహించుకుంటాం. 1931 మార్చి 31 తేదీన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల అమరత్వం చెందారు. భారతదేశం స్వాతంత్రం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదం నుంచి, బ్రిటిష్ వలసపాదం నుంచి ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి యువ కిషోరాలైనటువంటి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వారి మిత్ర బృందం వారి ప్రాణాలని త్యాగం చేసి ఉరికొయ్యలని చిరునవ్వుతో ముద్దాడి ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడారు. 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనలో ఒక 100 సంవత్సరాలు అత్యంత దారుణమైనటువంటి, దుర్మార్గమైనటువంటి పరిపాలన జరిగింది. దానిలో ప్రజలని పీడితులుగా చేసి, బానిసలుగా చేసి, వెట్టి చాకిరి చేశారు. ఈ దేశ సంపదని, ఈ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులని ఈ దేశం నుంచి తరలించుకుపోయారు. ఆ క్రమంలో బ్రిటిష్ వలసగా ఉన్నటువంటి భారతదేశంలో భారత జాతీయ నాయకత్వం, జాతీయోద్యమ నాయకత్వం నేతృత్వంలో ఉవ్వెత్తున భారత స్వాతంత్రోద్యమం జరిగింది. అనేక పరిమితుల రీత్యా భారత స్వాతంత్రోద్యమం ఒక అడుగు ముందుకి, ఒక 2 అడుగులు వెనకకు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంటే సైమన్ కమిషన్ ఈ దేశ పర్యటన సందర్భంగా సైమన్ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున ఈ దేశంలో హార్తాళ్లు, నిరసనలు జరిగినటువంటి నేపథ్యం ఉంది. దానికి లాలా లజపత్ రాయ్ నేతృత్వంలో భారత జాతీయోద్యమం కృషి చేసింది. లాలా లజపత్ రాయ్ నేతృత్వంలో ఆయన శిష్యులుగా ఉన్నటువంటి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు కూడా ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. లాలా లజపత్ రాయ్ మిత్ర బృందం మీద, స్వాతంత్ర సమరయోధుల మీద పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ జరిగి ఆ తర్వాత లాలా లజపత్ రాయ్ హాస్పిటల్లో మరణించడం జరుగుతుంది. లాలా లజపత్ రాయ్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని, ఆ లాఠీ చార్జికి కారణమైనటువంటి స్కాట్ని ఎట్లయినా సరే బుద్ధి చెప్పాలి, చంపడం ద్వారా లేదా హత్య చేయడం ద్వారా ఈ దేశం స్వాతంత్రోద్యమం కోసం పోరాడేటువంటి యువకులను వాళ్ళం, మీరు మా దేశం మీద దాడి చేస్తే, మా ప్రజల మీద దాడి చేస్తే మేము ఊరుకోము అనేటువంటి ఒక సందేశం ఇవ్వడం కోసం భగత్ సింగ్ నేతృత్వంలో ఉన్నటువంటి మిత్ర బృందం స్కాట్ని చంపడానికి ప్లాన్ చేసి పొరపాటున శాండర్స్ని హత్య చేయడం జరిగింది. అలాగే భారతదేశంలో ఏదైతే స్వాతంత్రోద్యమం జరుగుతూ ఉందో ఈ స్వాతంత్రోద్యమానికి పరిమితులు విధించాలని, ప్రచారం జరగకుండా, ప్రజల మధ్యకు వెళ్లకుండా, మీటింగులు పెట్టుకోకుండా, పత్రికల్లో రాయకుండా, కొత్త పత్రికల్ని స్థాపించకుండా, ఎలాంటి ప్రజాస్వామ్యమైనటువంటి చర్యలు చేయకుండా, చట్టబద్ధమైనటువంటి చర్యలు చేయకుండా ఉండటం కోసం 2 రకాలైనటువంటి చట్టాలని ఆనాటి బ్రిటిష్ ఇండియా తీసుకొని వచ్చినటువంటి సందర్భం ఉంది. ఆ తీసుకుని వచ్చేటువంటి సందర్భంలో అసెంబ్లీలో 2 చట్టాలు ఆమోదించబడతాయి. ఆ చట్టాలు ఏంటంటే, ఒకటి ట్రేడ్ డిస్ప్యూట్ యాక్ట్, తర్వాత డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్. డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం భారతదేశాన్ని, అంటే బ్రిటిష్ భారతదేశాన్ని అట్లాగే ఇంటాక్ట్గా ఉంచుకోవాలని బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, పత్రికల్లో రాసే హక్కుని, మాట్లాడే హక్కుని, సమాచారం ఇచ్చే హక్కుని, స్వేచ్ఛ హక్కుని, వాక్ స్వాతంత్ర హక్కుని, అలాగే మీటింగ్ పెట్టుకుని సదస్సులు సమావేశాలు పెట్టుకుంటే హక్కుని నిరాకరిస్తూ పరిమితులు విధిస్తూ డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ దాంట్లో ప్రొవిజన్స్ ఉంటాయి. అలాగే ట్రేడ్ డిస్ప్యూట్ యాక్ట్ అంటే బ్రిటిష్ 100 సంవత్సరాల పరిపాలనలో అప్పుడే కొద్దిగా అభివృద్ధి చెందుతున్నటువంటి బొంబాయి రాష్ట్రం కానీ, గుజరాత్ ప్రాంతం కానీ, కోలకత్తా ప్రాంతాల్లో
కార్మికులందరూ కూడా దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. హర్తాళ్ళు చేస్తారు, సమ్మెలు చేస్తారు, లే ఆఫ్లు ప్రకటిస్తారు, ట్రేడ్ యూనియన్స్ లాగా గ్యాదర్ అవుతున్నారు. ఈ రెండు క్రమాన్ని చూసి ఈ రెండింటిని అణచివేయడం కోసం, పరిమితులు విధించడం కోసం ఈ రెండు చట్టాలు వచ్చినాయి. ఆ రెండు చట్టాలని మేము వ్యతిరేకిస్తున్నాం. భారత స్వాతంత్రోద్యమం వ్యతిరేకిస్తుంది. భారత స్వాతంత్రోద్యమంలో ఉన్నటువంటి యువకులం మేము వ్యతిరేకిస్తున్నామని ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి, ఈ దేశ ప్రజలందరికీ కూడా సమాచారం తెలవాలని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో మీటింగ్ జరుగుతున్నప్పుడు రాజ్గురు సుఖదేవ్ వెళ్ళి అక్కడ వేసినటువంటి బాంబు వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. బాంబు వేయటం ఎవరిని హింసాత్మకంగా చంపడం కోసమో, హత్య చేయడం కోసమో, ఎందుకంటే అంతకుముందే శాండర్స్ని హత్య చేశారు, వీరు తీవ్రవాదులు అనేటువంటి నెపం పెట్టారు. కాబట్టి మేము చంపడం మా లక్ష్యం కాదు, వ్యక్తుల్ని నిర్మూలించడం మా లక్ష్యం కాదు, తీవ్రవాదం మా లక్ష్యం కాదు, మా దేశానికి స్వాతంత్రం మా లక్ష్యం. ఆ స్వాతంత్రం సంపూర్ణ స్వాతంత్రంగా ఉండాలి, అది సర్వసత్తాకంగా ఉండాలి, సామ్యవాద లక్షణాలు కలిగి ఉండాలి, సోషలిస్టు లక్షణాలు కలిగి ఉండాలి, పూర్తి సంపూర్ణ స్వాతంత్రం కావాలని మేము కోరుకుంటున్నామని ఈ దేశ ప్రభుత్వానికి, ఈ దేశ ప్రజలకి, అలాగే బ్రిటిష్ ప్రభుత్వానికి చెప్పాలనుకుంటున్నాం. కాబట్టి మేము కేవలం పొగబాంబును మాత్రమే వేస్తున్నామని మాటల ద్వారా, కరపత్రాల ద్వారా, ఆ తర్వాత ట్రయల్ జరిగినప్పుడు కోర్టులో కానీ, తర్వాత జైల్లో కానీ భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవుల మిత్రబృందం చేసింది చెప్పడం ద్వారా నాకు హింస ప్రభుత్వం ద్వారా ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావాలనుకోవట్లేదు. ఒక ప్రజాస్వామిక పోరాటం ద్వారా ఒక సోషలిస్ట్ వ్యవస్థను ఈ దేశంలో మేము నిర్మించాలనుకుంటున్నాం. ఆ క్రమమే ఈ దేశానికి నిజమైనటువంటి స్వాతంత్రం. కేవలం తెల్లవాళ్ళు వెళ్ళి నల్లవాళ్ళు వస్తే ఈ దేశానికి స్వాతంత్రం కాదు. నిజమైనటువంటి స్వాతంత్రం, సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం మాకు కావాలని వాళ్ళు త్యాగం చేశారు. ఉరికొయ్యను చిరునవ్వుతో ముద్దాడినటువంటి వాళ్ళు, అలాంటి నేపథ్యం ఉన్నటువంటి వీరుల త్యాగాలని, వారి పోరాటాన్ని స్ఫూర్తిగా చైతన్యవంతంగా నింపుకొని ఈరోజు కూడా మనం జరుపుకుంటున్నాం. భవిష్యత్ తరాలు కూడా జరుపుకోవాలని ఈరోజు ఈ వర్ధంతి కార్యక్రమం జరిగింది. దీనికి ఆరుద్ర గారు చాలా మంచి కొటేషన్ ద్వారా చెప్తారు. ఏంటంటే, భాస్వరాన్ని బయట ఎక్కడ పెట్టినా సరే మండి నిప్పు రవ్వగలాగా వెలుగులు విరజిమ్ముతుంది, పక్కనున్నటువంటి వాటిని కూడా మంటలు వ్యాప్తి చేస్తుంది. అందుకోసమే భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవుల గురి తీయబడిన తర్వాత కూడా వారిని తీసుకెళ్లి సట్లేజ్ నదిలో వారి శవాలను వేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే భాస్వరానికి నీటిలో ఉంటే మండే గుణం ఉండదు, బయట ఎక్కడ ఉన్నా మండే గుణం ఉంటుంది, గాలికి కూడా మండేటువంటి చైతన్యం ఉంటుంది. అలాగే భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవులు మరి వాటి మిత్రబృందం, యువకులైనటువంటి దేశ స్వాతంత్ర సమరయోధుల రక్తం కూడా చైతన్యవంతమైనటువంటిది, నిప్పు లాంటిది అని ఆర్తులు చెప్తారు. ఈరోజు షాద్నగర్ పట్టణ కేంద్రంలో భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవుల 95వ వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్ విగ్రహావిష్కరణ చేసుకోవడం జరిగింది. నాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అతి చిన్న వయసులోనే ఈ దేశానికి సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం కావాలని చెప్పేసి తన ప్రాణాలని సైతం లెక్క చేయకుండా అమరులైనటువంటి భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవులు ఆ రోజు ఏదైతే ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పేసి కలలు కానీ పోరాడి వారు అమరులయ్యారో, నేటికి ఆ సమస్యలు వేధిస్తున్నటువంటి పరిస్థితి మన దేశంలో ఉంది. ఒకవైపున నిరుద్యోగం పెరిగిపోతూ ఉన్నది. నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చినటువంటి మోడీ ప్రభుత్వం ఈరోజు పేద విద్యార్థులకు విద్యను దూరం చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది. అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర లేదు. అదేవిధంగా కార్మికులకు ఉపాధి లేనటువంటి పరిస్థితి ఉన్నది, కనీస వేతనాలు లేనటువంటి పరిస్థితి ఉన్నది. కేవలం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడంతో ఈరోజు ఉద్యోగాలు పోతా ఉన్నాయి, నిరుద్యోగం పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసమే నాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి భగత్ సింగ్ యొక్క పోరాట స్ఫూర్తితోని నేడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన కూడా పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పేసి, భగత్ సింగ్ యొక్క స్ఫూర్తితోని పోరాటాల్లోకి విద్యార్థి యువత రావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎం వెంకటప్ప, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు షాద్నగర్ పట్టణంలో భగత్ సింగ్ విగ్రహావిష్కరణ సందర్భంగా జరిగిన సభ నిర్వాహకులకు అభినందనలు. ఎందుకంటే భగత్ సింగ్ ఒక స్వతంత్ర పోరాటం కోసం తన ప్రాణత్యాగం చేశారు. ఈరోజు వారి పోరాట అమరత్వాన్ని పురస్కరించుకొని మరో స్వతంత్ర పోరాటం అవసరం అవుతుందేమని నా భావన. ఎందుకనంటే ఆ రోజు తెల్లవాళ్ళు వెళ్ళిపోయారు, కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి మన దేశానికి వస్తున్నారు. ఒకటి, ఫైనాన్స్ పెట్టుబడి రూపంలో వస్తున్నారు, విదేశీ యూనివర్సిటీల పేరుతో వస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఆ విదేశీ కంపెనీలు, విదేశీ యూనివర్సిటీలు, విదేశీ పాఠశాలలు మన దేశంలోకి రావడం వల్ల ఈ దేశంలో ఉన్న పేద, బడుగు, బలహీన వర్గాలకు విద్య అందదు. కాబట్టి ఈరోజు ప్రపంచ దేశాల యొక్క కంపెనీలు మన దేశానికి రావడం వల్ల కార్మిక చట్టాలు కూడా మారుస్తున్నారు, రైతు చట్టాలు మారుస్తున్నారు. కాబట్టి రైతులు ఏకమై పోరాటం చేశారు, విజయం సాధించారు. కార్మికులు చేస్తున్నారు నాలుగు చట్టాలకు వ్యతిరేకంగా. ఈరోజు విద్యార్థి యువత కూడా భగత్ సింగ్ యొక్క అమరత్వాన్ని, వారి యొక్క త్యాగాన్ని పురస్కరించుకొని మరో పోరాటం
ఈ విదేశీ పెట్టుబడులకు వ్యతిరేకంగా కావచ్చు, యూనివర్సిటీలకు వ్యతిరేకంగా కావచ్చు చేయాల్సిన అవసరం ఉంది. అందుకని వారి జీవితాలు నేటి యువతరానికి ఆదర్శం కావాలి. వారు అర్పించిన ప్రాణత్యాగం ఏదైతే ఉందో అది వర్ధిల్లాలి. భారతదేశం యువత మేల్కొనాలి, వారి జీవిత చరిత్రను చదవాలి, భారతదేశ సంపదను రక్షించుకోవాలని చెప్పేసి భావిస్తున్నాం. థ్యాంక్ యూ.